నాలుగో వంతు రజస్వలా దోషం. భాగవతం జరిగితే మీకు అర్థమవుతుంది అది ఎందుకు వచ్చిందో అలాగా. కాబట్టి రజస్వలా దోషం ఉన్నవారు అసలు దేనికి పనికిరారు, అసలు చూడడానికే పనికిరారు. కాబట్టి అటువంటి రజస్వలా దోషంలో ఉన్న వ్యక్తికి రక్షణ ఎవరిప్పుడు మరి? ఇప్పుడు నేను ఏమీ చేయకూడదు అంటే మరి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎలా? ఆర్తితో ఎవరిని పిలవవలసి ఉంటుంది? ఆవిడ విష్ణువునే పిలిచింది. ఆవిడ గోవిందా నీవే నన్ను రక్షించాలని ప్రార్థన చేసింది కృష్ణ భగవానుణ్ణి. అంత శక్తివంతులైన 5 భర్తలు తలలు ఉంచుకుని కూర్చుండిపోతే తన వలువలు ఊడ్చేస్తుంటే ఆ తల్లి అప్పుడు ప్రార్థన చేసింది శ్రీ మహావిష్ణువుని. నీవు ఏకవస్త్రవయ్యుండి నా నామని చెప్తున్నావు, నువ్వు ఏకవస్త్రవయ్యుండి రజస్వలా దోషంతో నన్ను పిలుస్తున్నావు, ఇప్పుడు నన్ను పిలిస్తే అది అపచారం, నేను నన్ను రక్షించను అని అన్నాడా? తరక్షణంలో అనుగ్రహించాడు. అందుకే విష్ణునామముల యొక్క గొప్ప